హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం కిచెన్లో డైలీ ఆయిల్ పోసుకొని కుకింగ్లోకి వాడుకుంటాం కదా. ఈ ఆయిల్ డబ్బాల్ని ఈజీగా ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ పౌడర్ని ఈ డబ్బాకి అప్లై చేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచామనుకో, ఇంకా జస్ట్ వాటర్తో వాష్ చేసుకోవడమే. అంత సింపుల్గా ఈజీగా వదిలిపోతుంది. ఆయిల్ అంటే మనకు తెలుసు, మనం రెగ్యులర్గా వాడే వీటిని చాలా జిడ్డు బట్టి ఉంటుంది. అది అప్లై చేసి జస్ట్ వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా తలతలని మెరిసిపోతుందో. మనకి ఆయిల్వి క్లీన్ చేయాలంటే చాలామంది చేతులు పాడైపోతాయి, జిడ్డుగా ఉంటుందనే ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది. దీని ద్వారా క్లీన్ చేయడం వల్ల మన చేతులకు జిడ్డు కూడా పట్టదు, చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇక్కడ చూడండి, బిఫోర్ అంటే నేను మొత్తం అప్లై చేయకముందుకు ఇలా ఉంది, మొత్తం అంత జిడ్డుగా ఉంది. నేనైతే మ్యాక్సిమం 15 డేస్కి ఒకసారి అయితే వాష్ చేస్తాను. ఎప్పుడైనా కుదరకపోతే 1 మంత్కి ఒకసారి. అంతకంటే ఎక్కువ చేసామనుకో చాలా జిడ్డు పట్టేస్తాయి. ఇలా జిడ్డు పట్టిన వాటిని మన చేతులకు జిడ్డు అంటకుండా శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీనికి కావాల్సింది ఒక 2 ఇంగ్రీడియంట్సే. నేనైతే కొంచెం గోధుమ పిండి, అలాగే ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను. నిమ్మకాయ మొత్తమైనా అంటే నిమ్మకాయ మొత్తం ఒక నిమ్మకాయ వాడేసుకోండి. ఈ గోధుమ పిండిని ఫస్ట్ అయితే దానిపైన మొత్తం చల్లేయాలి చుట్టూ కూడా. మనకు జిడ్డు పట్టిన ఏదైనా సరే, నెయ్యి డబ్బాలు కానీ ఈ ఆయిల్ డబ్బాలు కానీ ఏవైనా సరే మొత్తం చల్లేసుకోవాలి. ఒక నిమ్మకాయ హాఫ్ తీసుకున్నాను నేనైతే. మీకు జిడ్డు ఉన్నదాన్ని బట్టి తీసుకోండి. మొత్తం ఇక్కడ చూడండి ఎట్లా పట్టేసిందో అంతా కూడా. జస్ట్ మొత్తం అప్లై చేశాను. మొత్తం గోధుమ పిండి చుట్టూ, అంటే ఎక్కడెక్కడ బాగా జిడ్డు ఉందో అక్కడ గోధుమ పిండి వేసేసి దానిపైన లెమన్ పిండేస్తున్నాను. కాబట్టి ఒక లెమన్ అయితే పడుతుంది, మొత్తం లోపలికి బయటికి అయితే ఒక లెమన్ అయితే పడుతుంది. మొత్తం జస్ట్ ఫస్ట్ అయితే అప్లై చేస్తున్నాను. అది మొత్తం మళ్ళీ కింద పడిపోకుండా ఆ నిమ్మకాయ ఏదైతే ఉందో ఆ రసంతో మొత్తం అప్లై చేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ నిమ్మకాయను ఇది జిడ్డు చాలా ఈజీగా లాగేస్తుంది. లోపల బయట 2 అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కకు ఉంచేయండి. తర్వాత జస్ట్ మనం డైలీ ప్లేట్స్ వాష్ చేసే స్క్రబ్బర్తో ఈజీగా రుద్దేసి ఇంకా వాష్ చేయడమే. అంతా మనము ఫోర్స్గా శ్రమ పెట్టి రుద్దాల్సిన పని లేదు. ఇప్పుడైతే నేను గోధుమ పిండి లెమన్ వేసాను కదా, ఆ నిమ్మకాయ తొక్కతోనే మొత్తం అప్లై చేస్తున్నాను. జస్ట్ మొత్తం అంత పట్టేలాగా ఆ నిమ్మకాయ పులుపు అనేది, ఆ గోధుమ పిండి అనేది మొత్తం పట్టేలాగా అప్లై చేస్తున్నాను. అదంతా లోపల కూడా, లోపల సైడ్ బయట సైడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. చాలా ఈజీ అండి. మన లేడీస్కి ఇలాంటి పనులు చాలా ఎక్కువగానే ఉంటాయి ఇంట్లో. మన ఛానల్లో కిచెన్కి సంబంధించి కానీ ఏదైనా టిప్స్ చాలా ఉంటాయి. చాలా వీడియోస్ అయితే చేశాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీ పద్ధతిలో ఇంకెన్నెన్నో టిప్స్ కానీ ఈజీ పద్ధతిలో మన కిచెన్లో ఉండే పనులు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ మీకు ఉపయోగపడే వీడియోలు అయితే ఉంటాయి తప్పకుండా. ఇలా మొత్తం అయితే లోపల బయట అప్లై చేస్తున్నాను. నేను రుద్దట్లేదు, జస్ట్ దాంతో అప్లై చేస్తున్నాను. ఏంటంటే నిమ్మకాయ రసం అంతా కూడా, నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా వాటితో అప్లై చేసి ఇంకా వాటి రసం అంతా పిండేస్తున్నాను. ఆ తొక్కతోనే నేను మొత్తం అప్లై చేస్తున్నాను. అంటే ఇది కొంచెం 1 మంత్ అయింది కదా వాష్ చేసి, అలా రుద్దేసామనుకో ఆ పులుపుకే ఇంక ఇదంతా క్లీనుడ్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను పక్కకు ఉంచాను. ఆ తర్వాత 5 మినిట్స్ పక్కకు ఉంచిన తర్వాత మీ ఇష్టం, మీ దగ్గర స్టీల్ స్క్రబ్బర్తోనైనా తోముకోవచ్చు, లేదంటే ఇలాంటి దాంతోనే తోముకోవచ్చు. దేంతోనైనా తోమేయండి, చాలా ఈజీగా పోతుంది. ఇంక ఇప్పుడు దాన్ని ఒక్కసారి సోపు పెడుతున్నాను ఇలాగే వాష్ చేయక ముందుకే. ఎందుకంటే ఎంతైనా ఆయిల్ కాబట్టి కొంచెం సోప్ పెడితే కొంచెం షైనీగా ఉంటుంది. కొంచెం సోప్ పెట్టేసి మొత్తం అయితే రుద్దేస్తున్నాను. ఇంకా ఇది పైన క్యాపు, అది కాసేపు పక్కకు అట్లా ఉంచిన తర్వాత చెప్పాను కదా 5 మినిట్స్ పక్కకు పెట్టాలని. తర్వాత సోప్ పెడతాను. దీనికి కూడా కొంచెం గోధుమ పిండి, కొంచెం నిమ్మకాయ రసం అదేసి మళ్ళీ దీన్ని కూడా మొత్తం అప్లై చేస్తున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా మనకి ఈజీగా చేసుకునే. ఇలాంటి కొన్ని పనులు చేయాలంటే నిజంగా ఆ పని ఉన్నదంటేనే మనకు కొంచెం ఎక్కువగా అంటే ఇది చేయాలనే భయం వేస్తుంది. ఎందుకంటే జిడ్డుకు సంబంధించింది కాబట్టి.
ఇలాంటి టిప్స్ వాడి ఈజీగా భయం లేకుండా 15 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. ఆయిల్కి సంబంధించిన డబ్బాలు కానీ, నెయ్యి సంబంధించిన డబ్బాలు కానీ, ఎప్పుడైనా మన ప్లాస్టిక్ వాటిలో ఆయిల్ పోస్తే ఇంత క్లీన్గా అస్సలు క్లీన్ చేసుకోలేము. ఎప్పుడైనా స్టీలే బెటరు. ఈజీగా మనం వాష్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ప్లాస్టిక్ వాటికంటే స్టీల్లోనే ఈజీగా వదిలిపోతుంది. ప్లాస్టిక్ వాటికి జిడ్డు పట్టిందంటే అంత తొందరగా వదిలిపోదు. ఇప్పుడు 5 మినిట్స్ పక్కకు ఉంచాం కదా. ఇప్పుడు మనము సోపు, నేను ఎక్సెస్ సోప్ వాడతాను, అదే పెట్టేసి ఇంకా రుద్దేసి ఇంకా కడిగేయటమే. చాలా సింపుల్. అది దానికి ఆ నిమ్మరసం ఆ పిండి అప్లై చేయడం ఒక్కటే మొత్తం అంతే. తర్వాత ఇంకా ఈజీగా ఎక్కడ కూడా నేను ఫోర్స్గా రుద్దిందే లేదు. జస్ట్ మామూలుగా అప్లై చేసి ఇప్పుడు తోమేస్తున్నాను అంతే. ఫోర్స్గా అంటే మన ఫోర్స్గా బాగా జిడ్డుండి ఇట్లా రుద్దా అలా ఏం రుద్దలేదు. ఎంత ఈజీగా వదిలిపోయిందంటే ఈ సింపుల్ చిట్కాని పాటించండి. ఇదే విధంగా సేమ్ పూజా సామాన్లు మనకు కుందులు కూడా ఇలా తోముకోవచ్చు, చాలా ఈజీగా పోతుంది. అది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను. మనకు అదే మన పూజా సామాగ్రి కూడా ఇలా వేసి తోమారనుకో ఈజీగా ఉంటుంది. ఈ రెండు కూడా ఇంకా జస్ట్ దానికి కూడా క్యాప్ కూడా అప్లై చేసి పెట్టాను కదా. దీంట్లో నేను ఒక పెద్ద గుంట గరిట వాడతాను, దానికేం అంత జిడ్డు ఉండదు. ఇవన్నీ ఇంకా అది కూడా తోమేస్తున్నాను నేను. ఇవి కిచెన్ అదే ఈ ఆయిల్కి సంబంధించిన తోముకోవాలన్నప్పుడు సింకులు ఎటువంటి మనం డైలీ వాడే ప్లేట్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి, బాగా మంచిగా వాటి జిడ్డంతా వాటి పైన పడకుండా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇక వాష్ చేయడమే. చూసారు కదా ఎంత సింపుల్గా, అసలు అంత శ్రమ లేకుండా ఈజీగా. వీటికి మనం రోజు ఫుడ్లోకి వాడతాం కాబట్టి ఎటువంటి కెమికల్కి సంబంధించిన ఏసీ కూడా రుద్దకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా వాటికి పట్టుకొనే ఉంటాయి కాబట్టి ఈజీగా న్యాచురల్ వాటితోనే తోమేసుకోవాలి. వీటిలో సర్పు కూడా వేయకూడదు. సర్పు కూడా ఆ పవర్ అనేది అట్లనే పట్టి ఉంటుంది కాబట్టి ఇలా బాగా నిమ్మకాయ వేసాం కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే ఈజీగా క్లీన్ అయిపోయింది. చూసారు కదా, ఎటువంటి శ్రమ కూడా లేదు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రోజు మన పూజకు సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇలానే వాష్ చేసుకోండి, చాలా ఈజీగా పోతాయి. ఆయిల్కి సంబంధించిన ఏ జిడ్డైనా సరే ఇవి వేసి మీరు తోమి చూడండి, చాలా చక్కగా నీట్గా షైనీగా ఉంటాయి. జస్ట్ నేను వన్ హ్యాండ్తోనే ఒక హ్యాండ్తో వీడియో తీసి ఒక హ్యాండ్తో కడిగేస్తున్నాను. చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. మొత్తం మీకు తడి ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. ఇందులో ఓన్లీ సోపు మాత్రమే వాడాము. నిమ్మకాయ అండ్ గోధుమ పిండి కూడా మనం డైలీ ఫుడ్లోకి తీసుకునేదే ఈ రెండు కూడా. చూసారు కదా, కాసేపు ఆరిన తర్వాత మొత్తం టవల్తో తుడిచేసాను. ఎంత షైనీగా ఎంత బాగుందో. ఇంకా ఇది కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకున్నామనుకో ఇంకా దీంట్లో డైరెక్ట్ ఇంకా ఆయిల్ పోసేసుకోవడమే. చాలా సింపుల్. దీనికోసమే మనం ఎక్కువ తోమడానికి కొంచెం భయపడి ఎక్కువ రోజులు వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారైనా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి. మన కిచెన్లో ప్రతి ఐటెం కూడా ఇలా క్లీన్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటుంది మన కిచెన్కి వెళ్ళినప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.